ఓకే. సో మనం ప్రీవియస్ క్లాస్లో ప్లాట్ఫామ్ ఈవెంట్స్ గురించి మనం డిస్కస్ చేసాం, రైట్? Yeah. Yeah. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంకొక ఫ్లో టైప్. సో న్యూ ఫ్లో. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆటో లాంచ్ ఫ్లో, నో ట్రిగ్గర్. Okay. ఓకేనా? సో ఇక్కడ మనకు ఆటో లాంచ్ ఫ్లో, నో ట్రిగ్గర్. Mhm. సో మనం ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పుకున్నట్టుగానే దీంట్లో మనం ఎందుకు యూస్ చేసుకుంటాం, లైక్ ఒక అపెక్స్ క్లాస్ని కాల్ చేయడంలో కానీ, లేకపోతే ఇంటిగ్రేషన్ పర్పస్లో రెస్ట్ అయిపోయి కానీ యూస్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటామని చెప్పినాం, అవునా? సో అలాంటి సినారీస్లో మనం యూస్ చేసుకుంటాం. సో అలా కాకుండా మనం డిఫరెంట్ సినారీస్లో కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. లైక్ ఒక బటన్ని క్రియేట్ చేసుకొని దాని ద్వారా మనం ఒక ఫ్లోని కాల్ చేసుకొని ఇంకా వేరే ఫీల్డ్స్ని కూడా మనం ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకొని రికార్డ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో అలాంటి సినారీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో అసలు మనకు ఈ ఆటో లాంచ్ ఫ్లోని ఎందుకు యూస్ చేసుకుంటాం? ఓకేనా? సో ఆటో లాంచ్ ఫ్లోని మనం ఎందుకు యూస్ చేసుకుంటాం? సో ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇమేజ్ చూపిస్తాను మీకు. ఇమేజ్ కనిపిస్తుంది, కనిపిస్తుందండి. ఓకే. సో యాక్చువల్గా మనకు ఆటో లాంచ్ ఫ్లో అనేపాటికి ఏమొస్తుందంటే, సో ఈ 4 టైప్స్ వచ్చేస్తాయి మనకు, ఓకేనా? ఎక్సెప్ట్ ఈ స్క్రీన్ ఫ్లో కాకుండా, సో మనకు ఆటో లాంచ్ ఫ్లో అంటే మనకు సో రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో వస్తుంది, ప్లాట్ఫామ్ ఈవెంట్ వస్తుంది, షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో వస్తుంది. సో దాంతో పాటుగా మనకు ఆటో లాంచ్ ఫ్లో వస్తుంది. ఇక్కడ మీరు ఈ ఇమేజ్ చూస్తే మీకు కింద అండర్లైన్ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఆటో లాంచ్ ఫ్లో, ఆటో లాంచ్ ఫ్లో, అండ్ దిస్ ఈజ్ ఆటో లాంచ్ ఫ్లో. సో దిస్ ఈజ్ ఆటో లాంచ్ ఫ్లో, ఓకేనా? సో మనకు ఆటో లాంచ్ ఫ్లోలో అంటే మనకు ఫ్లో మనకు ఎన్ని టైప్స్ అంటే మనం 2 టైప్స్ అని చెప్తాం. ఒకటి స్క్రీన్ ఫ్లో, ఇంకొకటి ఆటో లాంచ్ ఫ్లో. ఓకేనా? సో మన ఫ్లోస్ లో టైప్స్ ఏమని అడిగితే 2 టైప్స్ అని చెప్తాం. ఒకటి స్క్రీన్ ఫ్లో, ఇంకొకటి ఆటో లాంచ్ ఫ్లో అని చెప్తాం. బట్ ఈ ఆటో లాంచ్ ఫ్లోలో మనకు ఇవన్నీ వస్తాయి. రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో వస్తుంది, సో ప్లాట్ఫామ్ ఈవెంట్ ట్రిగ్గర్ ఫ్లో వస్తుంది, షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో వస్తుంది, దాంతో పాటుగా ఆటో లాంచ్ ఫ్లో, నో ట్రిగ్గర్. ఓకేనా? సో ఇవన్నీ మనకు ఆటో లాంచ్ ఫ్లో వస్తున్నాయి, ఓకేనా? బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని, ఓకేనా? సో ఇప్పుడు మనకు రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో ఉంది, షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో ఉంది, ప్లాట్ఫామ్ ఉంది, ఆటో లాంచ్, నో ట్రిగ్గర్ ఉంది, ఓకేనా? ఇవన్నీ ఆటో లాంచ్. సో మళ్ళీ ఈ ఆటో లాంచ్ ఫ్లో ఎందుకు యూస్ చేసుకుంటాం? దానికి కొన్ని మనకు స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే మీరు స్క్రీన్ ఫ్లో, మనకి ఎందుకు యూస్ చేసుకుంటాం? ఏదైనా ఒక మెసేజ్ ని యూజర్ కి డిస్ప్లే చేయడానికి, ఓకేనా? అది ఏదైనా మెసేజ్ కానీ లేకపోతే ఫెయిలియర్ మెసేజ్ కానీ. సో దాంతో పాటుగా యూజర్ నుండి ఇన్పుట్స్ తీసుకోవడానికి ఒక మనం ఫామ్ ఫిల్ చేసి యూజర్ కి ఇస్తే, సో ఆ యూజర్ ఒక డేటాని ఫిల్ చేసి మనకు ఇస్తాడు. లైక్ ఆయన కావాల్సిన ఇన్పుట్స్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకు ఆ డేటా అనేది మనకు స్టోర్ అవుతుంది. సో మనం ఒక యూజర్ కి ఫామ్ డిస్ప్లే చేయాలన్నా, లేకపోతే యూజర్ నుంచి సమ్ డీటెయిల్స్ గ్యాదర్ చేయాలన్నా, యూజర్ కి ఒక మెసేజ్ ని డిస్ప్లే చేయాలి, ఒక ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయాలి, ఒక సక్సెస్ మెసేజ్ డిస్ప్లే చేయాలంటే కూడా మనం ఆ స్క్రీన్ ఫ్లోకి వెళ్తాం. ఇక్కడ చూడండి, సో రన్స్ వితౌట్ యూజర్ ఇంటరాక్షన్స్. సో ఇది మనకు స్క్రీన్ ఫ్లో అనేది మనకి ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఒక యూజర్ కి ఇంటరాక్షన్ తోనే పనిచేస్తుంది మనకు, అవునా? స్క్రీన్ ఫ్లో అనేది మనకు యూజర్ ఇంటరాక్షన్ తోనే పనిచేస్తుంది. బట్ ఇక్కడ మనకు రన్స్ వితౌట్ యూజర్ ఇంటరాక్షన్. సో వితౌట్ యూజర్ ఇంటరాక్షన్ అంటే యూజర్ ఇంటరాక్షన్ తో లేకపోతే మనకి స్క్రీన్ ఫ్లో అనేది పనిచేయదు. అందుకనే మనం నో పెట్టుకున్నాం, ఓకేనా? స్క్రీన్ ఫ్లో అనేది యూజర్ యొక్క ఇంటరాక్షన్ లేకపోతే అది పనిచేయదు. సో రన్స్ వితౌట్ ట్రిగ్గర్, ఓకేనా? దానికి మాత్రం పనిచేస్తుంది. రికార్డ్ ట్రిగ్గర్డ్, మనం ఇంకా ప్రీవియస్ స్క్రీన్ చూసుకుంటే మనకు రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో, ఓకేనా? సో ఇది సో దానికి మనం చూస్తే రన్స్ వితౌట్ యూజర్ ఇంటరాక్షన్. సో యూజర్ ఇంటరాక్షన్ లేకుంటే ఇది రన్ అవుతుంది, ఓకేనా? బట్ ట్రిగ్గర్ లేకుంటే ఇది రన్ కాదు. అంటే రికార్డ్ చేంజ్ అయినప్పుడు కానీ, ఎడిట్ చేసినప్పుడు, అప్డేట్ చేసినప్పుడు కానీ ఇది రన్ కాదు. ఎనీ మోడిఫికేషన్స్ అయినప్పుడు ట్రిగ్గర్ అంటారు, అంతేనండి? అవును, ఓకేనా? సో యూజర్ ఇంటరాక్షన్ లేకపోతే ఇది ట్రిగ్గర్ అవుతుంది. సో ఇది మాత్రం ఖచ్చితంగా యూజర్ ఇంటరాక్షన్ అనేది ఉండాలి. సో దాంతో పాటుగా షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో. సో ఇది కూడా సేమ్, ఇది నథింగ్ బట్ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో. సేమ్ సెకండ్ వన్, ఇది కూడా షెడ్యూల్ ట్రిగ్గర్. బట్ ఏంటంటే ఇక్కడ మనం టైం ని డిఫైన్ చేస్తాం, స్పెసిఫిక్ డేట్ ని మనం ఈ షెడ్యూల్ ట్రిగ్గర్ లో డిఫైన్ చేస్తాం. బట్ ఈ రెండు మనకు సేమ్ కాంబినేషన్. బట్ ఇది ఇమీడియట్ గా ఫైర్ అవుతుంది, ఇది మాత్రం మనకు స్పెసిఫిక్ టైం కి ఫైర్ అవుతుంది.
అవును. ఓకే. ఓకే. దాని తర్వాత ఓకే. మనకు ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్. సో, ఇది కూడా సేమ్ ఇవి ఎలా అయితే ఫైర్ అవుతాయో ఇది కూడా ఫైర్ అవుతుంది. బట్ మనకు ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది వర్క్ అవుతుంది. అంటే ఎవరైనా ఒక మెసేజ్‌ని పబ్లిష్ చేసినప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే. సో, ఓకే. అది కూడా మనకు రికార్డ్ ట్రిగ్గర్ పైన బేస్ చేసుకుంటుంది. అర్థమైందండి. ఓకే. బట్ ఓకే. కమింగ్ టు ఆటో లాంచ్. సో, ఈ ఆటో హ్మ్. లాంచ్ ఫ్లోలో ఏమవుతుందంటే, సో, మనకు యూజర్ ఇంటరాక్షన్ లేకపోయినా జరుగుతుంది. దాంతో పాటుగా రికార్డ్ ట్రిగ్గర్ అయినప్పుడు కూడా మనకు జరుగుతుంది. అర్థమైందండి. ఓకే. ఓకే. సో, ఈ ఆటో లాంచ్ మాత్రం 2 సినారియోస్‌లో జరుగుతుంది. రెండిట్లో జరుగుతుంది. ఓకే. దీనికి మాత్రం లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే. గాట్ ఇట్ ఓకే. అండి. సో, ఆటో ఓకే. లాంచ్‌లో మాత్రం మనకు 2 బేసెస్‌లో మనకు వర్క్ చేసుకుంటాము. బట్ ఆటో లాంచర్ కాకుండా రిమైనింగ్ వేరే ఏమైనా తీసుకున్నా మనకు కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. సో, ఆ లిమిటేషన్స్ అనేవి ఇవి మనకు. ఓకే. ఓకే. హ్మ్. క్లియరా? ఆటో లాంచ్ ఫ్లో అనేది. యాహ్! 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 హ్మ్. సో, యాహ్! ఇప్పుడు ఆటో లాంచ్ ఫ్లోలో మనకు ఒక రిక్వైర్మెంట్. హ్మ్. ఓకేనా? సో, రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక్క నిమిషం. సో, రిక్వైర్మెంట్ ఏంటి అంటే జస్ట్ క్యాన్సెల్. గో టు కేసెస్. సో, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే, సో, నాకు ఇక్కడ ఒక రికార్డ్ ఓపెన్ చేసినట్లయితే, ఓకే. సో, ఇక్కడ నేను ఒక బటన్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఓకే. అంటే ఇక్కడ ఓకే. జస్ట్ ఏదైనా ఒక బటన్ క్రియేట్ చేసుకొని, సో, నాకేం కావాలంటే క్లోజ్డ్ అయితే అయ్యుంటాయో కేసెస్. ఇప్పుడు ఐ వాంట్ టు క్లోజ్ దిస్ కేస్. ఓకేనా? ఓకే. ఈ ఈ కేస్‌ని నేను క్లోన్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. క్లోన్ అని. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది? సో, ఇందులో ఉన్న ఈ కేస్‌లో ఉన్న డేటా అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కనిపిస్తుంది. యాహ్! అవునా? సో, ఇందులో ఉన్న డేటాని మనం మోడిఫై చేసుకుంటాం. ఇందులో ఉన్న డేటాని మనం మోడిఫై చేసుకుంటాం. అవునా? ఒక్క నిమిషం అలా అండి గోపాల్. ఒక్క నిమిషం. మోడిఫై కాకుండా నాకు కొన్ని స్పెసిఫిక్ ఫీల్డ్స్ కావాలి. అలా మోడిఫై కాకుండా నాకు స్పెసిఫిక్ ఫీల్డ్స్ కావాలి. లైక్ టైప్ అని. ఓకేనా? నాకు రిమైనింగ్ డేటాతో నాకు అవసరం లేదు. ఓకేనా? ఓకే. ఓకే. ఓన్లీ యాహ్! స్పెసిఫిక్ ఫీల్డ్స్ కావాలి. లైక్ టైప్ అని, దాని తర్వాత నాకు అకౌంట్ నేమ్ అని, సో, దాంతో పాటుగా నాకు సబ్జెక్ట్ అని, హ్మ్. హ్మ్. దాని తర్వాత నాకు ఇలా మనకి ఏవైతే ఫీల్డ్స్ కావాలనుకుంటున్నామో, సో, ఆ ఫీల్డ్స్ మాత్రమే నాకు క్లోన్ అయ్యి కేస్ అనేది క్రియేట్ అవుతుంది. అవును. యెస్. యెస్. ఓకేనా? అవునండి. ఆటోమేటిక్‌గా. ఇప్పుడు మనకు నేను దీన్ని క్లోన్ చేసినాననుకోండి, సో, మనకు ఇందులో ఉన్న డేటా అంతా పాపులేట్ అవుతుంది. నేనిక్కడ దీన్ని మోడిఫై చేసుకోవాలి. నాకు కావాల్సిన డేటాని మోడిఫై చేసుకోవాలి. సో, నాకు అలా కాకుండా ఓన్లీ ఆ స్పెసిఫిక్ వాల్యూస్ మాత్రమే ఉండి రిమైనింగ్ డేటా అంతా నాకు ఉండకూడదు. హ్మ్. 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 గాట్ ఇట్. ఓకే. సంథింగ్ అలాగా. నాకు ఓన్లీ నేను స్పెసిఫై చేసిన డేటా మాత్రమే నాకు కనిపించాలన్నట్టుగా. ఓకే. ఓకే. సో, దాన్ని మనం ఎలా బిల్డ్ చేస్తాం? ఓకేనా? సో, దాన్ని మనం ఎలా బిల్డ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. దానికి మనం ఏం చేయాలి? ఫ్లోస్‌లోకైతే వెళ్ళాలి. గో టు ఫ్లోస్. ఓకే. న్యూ ఫ్లో. న్యూ ఫ్లో. సో, నౌ ఆటో లాంచ్ ఫ్లో క్రియేట్. ఓకే. సో, ఇప్పుడు మనకు ఆటో లాంచ్ ఫ్లోలో మనం వెళ్ళాం. సో, దానికన్నా ముందు ఏం చేయాలి అంటే మనం ఒక లుకప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సెల్ఫ్ లుకప్ అనేది మనకు ఫ్లో ఆబ్జెక్ట్‌లో కేస్ ఆబ్జెక్ట్‌లో ఒక లుకప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఎందుకంటే అది మనకు అర్థం కావాలి. సో, ఏ క్లోజ్డ్ కేస్ నుంచి మీరు కేస్‌ని క్రియేట్ చేసుకున్నారు. అవునా? ఓకే. ఇప్పుడు నేను కేస్ నంబర్ 1024 ఉంది. సో, దీంట్లో నేను క్లోన్ చేసుకుంటున్నా. సేమ్ డీటెయిల్స్ అలాగే ఉంచేసి జస్ట్ సేవ్ చేస్తున్నా. ఓకేనా? సో, ఇప్పుడు నంబర్ 26 అయింది. ఓకేనా? సో, ఇప్పుడు ఈ ఓకే. 26 ఓకే. అనే నంబరు, ఈ 26 అనే నంబరు సో, ఏ కేస్ నుంచి క్లోన్ అయింది? అవును. ఓకేనా? క్లోన్ ఫ్రమ్ అంటారు ఆ! కదా! సో, ఆ డీటెయిల్ కూడా నాకు కావాలి. ఓకే. ఓకే. ఓకేనా? ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి క్లోన్ అయిందో మనకు తెలీదు. సో, జస్ట్ క్లోన్ తెలీదు. చేసుకున్నాం అంతే. సో, ఎందుకంటే కొత్త ఓకే. కేస్ నంబర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, అందులో ఉన్న డేటా ఇక్కడ పాపులేట్ అయిపోయింది. బట్ ఐ వాంట్ క్లోన్డ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి క్లోన్ చేసుకున్నాం అనేది. ఓకేనా? ఐ వాంట్ క్లోన్డ్ ఫ్రమ్ ఏదైతే కేస్ నుంచి క్లోన్ చేసుకున్నామో ఆ కేస్ కూడా ఇక్కడ నాకు డిస్‌ప్లే అవ్వాలి. ఓకే. ఓకేనా? యాహ్! సో, యాహ్! దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక లుకప్ రిలేషన్‌షిప్‌ని క్రియేట్ చేసుకుంటాం. అది కూడా విత్ సెల్ఫ్. కేస్ ఆబ్జెక్ట్‌లోనే సెల్ఫ్ రిలేషన్‌షిప్‌ని క్రియేట్ చేసుకుంటాం మనం. క్రియేట్ చేస్తాం. ఓకే. ఓకేనా? సో, ఓకే. కేస్ ఆబ్జెక్ట్, ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్. సో, న్యూ. సో, ఇక్కడొచ్చేసి ఆహ్,
లుకప్ నెక్స్ట్. సో ఇక్కడ మీకు లేబుల్ వచ్చేసి లెట్స్ సే I will select case object here. నెక్స్ట్. సో ఇక్కడ నేను సో క్లోన్డ్ కేస్ అని ఇస్తున్నాను నేను, లేకపోతే క్లోన్డ్ ఫామ్ ఏదో ఒక నేమ్. ఓకేనా. సో క్లోన్డ్ ఫామ్ అయితే నేమ్ అయితే ఇస్తుంది. ఓకేనా. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్. సో బై డిఫాల్ట్గా మనకి ఏవైతే ఫీల్డ్ విజిబిలిటీ సెట్టింగ్స్ ఉంటాయో సో అవన్నీ అలాగే పెట్టేసుకోండి. నెక్స్ట్. లేఅవుట్స్ అన్నిటికీ పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఒక క్లోన్డ్ ఫామ్ అనేది మనకు కనిపిస్తుంది. రిఫ్రెష్. ఇక్కడ మనకు క్లోన్ ఫ్రమ్ అనే ఒక లుకప్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే ఫైన్. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే గో టు ఫ్లోలోకి వెళ్తున్నాం. ఓకేనా. సో నా ఇక్కడ కొన్ని మనకు ఏంటి వేరియబుల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో లెట్స్ క్రియేట్ వేరియబుల్. సో ఇక్కడ నాకు కేస్ ఐడి కావాలి. మనం ఏ కేసు నుంచి అయితే క్లోన్ చేసుకుంటున్నామో ఆ కేసు యొక్క ఐడి కావాలి. సో దానికి నేను టెక్స్ట్ తీసుకుంటున్నాను. దాంతో పాటుగా అవైలబుల్ ఫర్ ఇన్పుట్. ఒక్క నిమిషం కాల్ వస్తుంది. సారీ అండి, సమ్ ఎమర్జెన్సీ కాల్. ఓకే. సో ఇప్పుడు మనకు డేటా టైప్ టెక్స్ట్ తీసుకున్నాము. దాని తర్వాత అవైలబుల్ ఫర్ ఇన్పుట్. ఓన్లీ ఇన్పుట్ లెవెల్లో కావాలి కాబట్టి ఇన్పుట్ మాత్రం తీసుకున్నాం. ఓకేనా. సో నౌ డన్. ఇప్పుడు నేను కేస్ ఐడి తీసుకున్నాను. సో దాంతో పాటుగా నాకు ఏవైతే ఫీల్డ్స్ నేను పాపులేట్ చేయాలనుకుంటున్నాను క్లోన్ చేసినప్పుడు, ఏవైతే ఫీల్డ్స్ పాపులేట్ చేయాలనుకుంటున్నానో ఆ ఫీల్డ్స్ ని వేరియబుల్ గా క్రియేట్ చేసుకుంటున్నాను. అగైన్ న్యూ వేరియబుల్. సో వేరియబుల్. సో ఇక్కడ వచ్చేసి నాకు సబ్జెక్ట్ కావాలనుకోండి, కేస్ సబ్జెక్ట్. ఓకేనా. కేస్ సబ్జెక్ట్. సో ఇక్కడ వచ్చేసి నాకు టెక్స్ట్ తీసుకుంటున్నాను. అగైన్ ఇన్పుట్, అవైలబుల్ ఫర్ ఇన్పుట్. ఓకేనా. సో నా అవుట్పుట్ సెలెక్ట్ చేయట్లేదండి. మీకు కావాలంటే తీసుకోవచ్చు, బట్ ఇన్పుట్ మాత్రమే తీసుకుంటున్నాను నేను. ఓకేనా. ఇన్పుట్ మాత్రం తీసుకుంటున్నాను, అందుకనే ఇన్పుట్ పెట్టుకోండి. నౌ డన్. సో దాని తర్వాత నాకు కేసు యొక్క అకౌంట్ ఐడి కావాలి. ఓకేనా. దానికి రిలేషన్షిప్ ఏదైతే కేసు ఉంటుందో దానికి వేరియబుల్ తీసుకుంటున్నాను. లెట్స్ సే అంటే మనకి ఏమేమి కావాలో అన్ని వేరియబుల్స్ ద్వారా తీసుకోవాలి కదండి. తీసుకోవచ్చు. అవును. సో కేస్ అకౌంట్ ఐడి. సో ఇక్కడ మనం వేరియబుల్స్ ద్వారా తీసుకోవచ్చు, దాంతో పాటుగా డైరెక్ట్ గా అయినా మనం కాల్ చేసుకోవచ్చు అండి. ఇంతకుముందు మనం ఫస్ట్ ఫ్లోలో జస్ట్ ఒక ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేసుకుని అక్కడ నుంచి రికార్డ్ డాట్ ఫీల్డ్ కొడితే మనకు వచ్చేసేది. అవునా. సో అలా కాకుండా ఇప్పుడు మనం వేరియబుల్స్ తీసుకుంటున్నాం. వేరియబుల్స్ తీసుకొని మ్యాప్ చేసుకుంటాం. ఓకేనా. సో టెక్స్ట్ అగైన్ అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అండ్ డన్. సో దాని తర్వాత నాకు కేస్ టైప్ కావాలి. లెట్స్ సే వేరియబుల్. ఇక్కడ వచ్చేసి నాకు సో కేస్ టైప్. సో కేస్ టైప్ తీసుకుంటున్నాను. సో అగైన్ టెక్స్ట్ ఇన్పుట్ డన్. సో ఇప్పుడు నాకు 4 వేరియబుల్స్ తీసుకున్నాను నేను. ఓకేనా. కేస్ ఐడి, కేస్ ఐడి, తర్వాత కేసు యొక్క సబ్జెక్టు, తర్వాత కేస్ టైప్, కేస్ అకౌంట్ ఐడి, ఇట్లా నేను 4 వేరియబుల్స్ తీసుకున్నాను. ఓకేనా. సో దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఒక ఫ్లోని అయితే మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫ్లోని ఆటో లాంచ్ ఫ్లోని క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకు క్రియేట్ రికార్డ్స్. సో క్రియేట్ రికార్డ్స్. సో ఇక్కడ వచ్చేసి నాకు లేబుల్ వచ్చేసి క్లోన్ కేస్ అని ఇస్తున్నాను. సో క్లోన్ కేస్. ఓకే. సో సెపరేట్ రిసోర్స్. సో ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది, మనకు కేస్ ఆబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో నా ఓకేనా. సో ఎప్పుడైతే మనం కేసుని సెలెక్ట్ చేసుకుంటామో సో బై డిఫాల్ట్ గా మనకు ఇక్కడ ఫీల్డ్స్ ని యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. అవునా. ఇప్పుడు మనం ఏవైతే ఫీల్డ్స్ తీసుకున్నామో, ఓకేనా, ఏవైతే ఫీల్డ్స్ తీసుకున్నామో సో వాటన్నిటిని ఇక్కడ మ్యాప్ చేసుకుంటాం. సో అకౌంట్ ఐడి. సో దాని తర్వాత నాకు సబ్జెక్ట్ కావాలి. జస్ట్ టైప్ సబ్జెక్ట్. దాని తర్వాత మనం ఏం తీసుకున్నాం, టైప్ తీసుకున్నాం. జస్ట్ టైప్ కేస్ టైప్. దాని తర్వాత
ఫీల్డ్ క్లోన్డ్ ఫామ్. హుహు. ఓకేనా. సో మనం లూకప్ క్రియేట్ చేసుకున్నాం కదా, సో కోల్డ్ ఫామ్. ఆ! సో ఓకే. ఇలాగ నాకు 4 ఫీల్డ్స్ కావాలనుకుంటున్నాను కాబట్టి 4 ఫీల్డ్స్ని తీసుకున్నాను. ఓకేనా. ఓకే. సో ఓకే. ఇప్పుడు మనకి ఇందాక వేరియబుల్స్ ఏవైతే క్రియేట్ చేసుకున్నామో సో వాటిని డైరెక్ట్గా మనం యాడ్ చేసుకుంటాం. హుహు. ఓకేనా. హుహు. సో ఇక్కడ హుహు. మనకు కేస్ అకౌంట్ ఐడి, దాని తర్వాత సబ్జెక్ట్, వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, కేస్ సబ్జెక్ట్, అది సింపుల్గా పాస్ చేస్తున్నాం. సో టైప్, సో కేస్ టైప్, తర్వాత క్లోన్ హుహు. ఫామ్. సో క్లోన్ ఫామ్. ఓకే అండి. ఓకేనా. సో హ్మ్. ఇలాగ నాకు ఓకే సారీ, ఇక్కడ క్లోన్ ఫామ్లో కేస్ ఐడి రావాలి. సో ఏ ఐడి నుంచి మనం క్లోజ్ చేసుకుంటున్నాం, ఐ మీన్ ఏ ఐడి నుంచి మనం క్లోన్ చేసుకుంటున్నాం అనేది. ఓకేనా. ఓకే అండి. సో ఆ ఓకే ఐడి అండి. నుంచి క్లోన్ ఫామ్కి తీసుకుంటున్నాం. ఓకే ఓకే. అండి. సో నౌ హ్మ్. సేవ్. సో దీని నేమ్ వచ్చేసి నేను సో క్లోన్ కేస్ అని పెడుతున్నా, క్లోజ్డ్ కేస్. ఓకేనా. క్లోన్ కేసెడ్ ఓకే. కేస్. సో లేదంటే హ్మ్. మీ ఇష్టం, మీకు నచ్చిన ఏమైతే ఇవ్వచ్చు. ఓకేనా. నౌ డన్. సో ఇప్పుడు మనకు ఒక చిన్న ఫ్లోని మనం బిల్డ్ చేసుకున్నాం. ఓకేనా. ఆటో లాంచ్ ఫ్లోలో మనం ఏం చేసాం, సో ఓకే సింపుల్గా అండి. ఇక్కడ 4 వేరియబుల్స్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. సో వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక రికార్డ్స్ని క్రియేట్ చేసుకున్నాం. ఒక రికార్డ్ అనే ఒక బ్లాక్ని యాడ్ చేసుకున్నాం. అందులో కేస్ ఆబ్జెక్ట్ని యూస్ చేసుకున్నాం. ఓకేనా. యూస్ చేసుకొని మనం ఏదైతే ఫీల్డ్స్లో డేటాను మ్యాప్ చేయాలనుకుంటున్నామో సో వాటిలోకి ఈ వేరియబుల్స్ని పాస్ చేస్తున్నాం. అంతే, గేమ్ ఓకే. చేయాలి. యాహ్! ఓకేనా. సో చేసిన తర్వాత నౌ యాక్టివేట్. సో యాక్టివేట్ చేసేసి ఓకేనా. సో ఇంతవరకు బాగుంది. ఓకేనా. సో ఓకే. యాక్టివేట్ చేసుకున్నాం. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే excuse me. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఒక బటన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అవునా. ఓకే. సో నౌ గో టు కేస్ ఆబ్జెక్ట్, బటన్స్, లింక్స్ అండ్ యాక్షన్స్. ఎందుకండి బటన్? చెప్తా. సో ఓకే. రిక్వైర్మెంట్లో ఏంటి అంటే ఇక్కడ నేను ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆ! ఓకేనా. సో యాహ్! ఇప్పుడు ఈ కేస్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ నాకు క్లోన్డ్ అని ఒక బటన్ క్లిక్ చేసినాను అనుకోండి. సో ఆల్రెడీ ఉంది ఇది. బట్ దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నాకు కావాల్సిన డేటా నేను మాన్యువల్గా మాడిఫై చేసుకోవాలి. అవునా. సో అలా కాకుండా నాకు ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆ బటన్ని క్లిక్ చేస్తామో నాకు ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఫ్లో లెవెల్లో ఏవైతే ఫీల్డ్స్ తీసుకున్నామో సో ఆ ఫీల్డ్స్లో ఉన్న డేటా మాత్రమే క్లోన్ అయిపోవాలి. ఓకే. సో ఓకే అందుకని నేను అండి. బటన్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే. ఓకే. యాహ్! గాట్ ఇట్. సో కేస్ ఆబ్జెక్ట్, బటన్స్, లింక్స్ అండ్ యాక్షన్స్. సో మనం ఇంతకుముందు అకౌంట్ పైన ఒక ఫ్లో బిల్డ్ చేసుకున్నప్పుడు మనం ఏం చేసాం, అక్కడ ఒక లింక్ తీసుకున్నాం, సరే ఒక యాక్షన్ తీసుకున్నాం. ఓకేనా. యాక్షన్ తీసుకున్నప్పుడు మనం డైరెక్ట్గా యాహ్! అక్కడ ఫ్లో తీసుకొని ఆ ఫ్లోని ఇక్కడ మనం కాల్ చేసుకున్నాం. కాల్ స్టార్టింగ్లో చేసుకున్నాం. అవునా, కాల్ చేసుకొని మనం బిల్డ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఓకే. మనకు యాక్షన్ కాకుండా ఒక బటన్ తీసుకుంటాం. ఆహా! ఓకే. ఓకేనా. న్యూ బటన్. ఓకే. యాక్షన్ కాకుండా మనం బటన్ తీసుకుంటాం. ఆ ఓకే. బటన్ని తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందాక ఫ్లో ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ ఫ్లో యొక్క URL ఇక్కడ, దాంతో పాటుగా ఏ ఫీల్డ్స్ని మనం మ్యాప్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే. ఓకే. ఓకేనా. సో ఇక్కడ ఓకే. నాకు ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు కేస్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, తర్వాత బటన్స్ అండ్ లింక్స్ అండ్ యాక్షన్స్ తీసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ మనం డిఫైన్ చేయాలి. సో లెట్స్ సే లేబుల్ వచ్చేసి నేను ఇదే ఇస్తున్నాం కదా, సో క్లోన్డ్ కేస్ అని ఇచ్చాం కదా, సో ఇదే లేబుల్ ఇస్తున్నాను ఓకే. బటన్ కింద. ఓకే. బటన్ సేమ్ లేబుల్ ఇచ్చాం. ఓకేనా. సో ఇక్కడ ఓకే. మీరు డీటెయిల్ పేజ్ లింక్, ఓకేనా, మీకు డీటెయిల్గా చూపించాలి ఏదైనా సపరేట్ లింకులు అంటే దీనికి వెళ్తాం. తర్వాత లిస్ట్ బటన్ తీసుకుంటే మనకు ఎక్కడ డిస్ప్లే చేయాలి అనేది ఇక్కడ మనం ఓకే. చూసుకుంటాం. బట్ మనకి ఇక్కడ కావాల్సింది డీటెయిల్ పేజ్ బటన్. ఓకేనా. సో డీటెయిల్ పేజ్ బటన్ క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు కనిపిస్తాయి, ఇక్కడ కనిపిస్తాయి, ఇలా కనిపిస్తాయి. సో లేదు అలా కాకుండా మీరు డీటెయిల్ పేజ్ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఏవైతే లింక్స్ ఉన్నాయో అవి కింద మనకు హైపర్ లింక్ తయారవుతాయి. ఓకే. ఓకే. ఓకేనా. ఓకే. సో లేదు అనుకుంటే మీకు లిస్ట్ బటన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే సో ఇలా కనిపిస్తుంది మీకు అది. ఓకేనా. అర్థమైంది. బట్ మనకు డీటెయిల్ పేజ్ బటన్ కావాలి కాబట్టి ఇలా తీసుకుంటున్నాం మనం. ఎస్పెషల్లీ మనకు బటన్స్ ఇలా కనిపించాలి, సో అలాగే తీసుకుంటున్నాం మనం. ఓకేనా. ఓకే. తర్వాత బిహేవియర్. సో మీకు అది ఎక్కడ కనిపించాలనుకుంటున్నారు, సో డిస్ప్లే విత్ ఎగ్జిస్టింగ్ విండో విత్ సైడ్ బార్. ఓకేనా. సో అలా కాకుండా డిస్ప్లే విత్ న్యూ విండో అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ క్లోన్ చేస్తామో సో అది మీకు సపరేట్ విండోలో డిస్ప్లే అయ్యి క్లోన్ అవ్వాలా, లేకపోతే ఇక్కడే ఒక సైడ్ బార్లో ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వాలా అనేది ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం.
ఆప్షన్స్ పెట్టుకుంటా. ఓకే. ఆప్షన్స్ పెట్టుకుంటాము. ఓకేనా? హ్మ్. సో డిస్‌ప్లే విత్ న్యూ హ్మ్. విండో అంటే సెపరేట్‌గా ఒక బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఒక అదే. విండో అనుకుంటాం కదా మనం. సో ఇలాగ. హ్మ్. సో హ్మ్. అలాగా హ్మ్. మనకు హ్మ్. సెపరేట్‌గా ఒక విండో అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సెపరేట్‌గా విండో అని తీసుకుంటే. సో లేదు మీకు హ్మ్. సైడ్ బార్ కావాలనుకుంటే వితౌట్ సైడ్ బార్ అంటే ఇది తీసుకుంటాం. సో విత్ సైడ్ బార్ కావాలనుకుంటే మనకు ఇది తీసుకుంటాం. డిస్‌ప్లే ఇన్ ఎగ్జిస్టింగ్ ఓహ్! విండో విత్ సైడ్ బార్. ఐ మీన్ వితౌట్ ఓకే. సైడ్ బార్. హ్మ్. ఓకే. యాహ్! లేదు అనుకుంటే ఇది తీసుకోవాలంటే తీసుకుంటాం. సో డిస్‌ప్లే ఇన్ ఎగ్జిస్టింగ్ విండో వితౌట్ సైడ్ బార్ ఆర్ సైడ్ హెడర్. అంటే నాకు సైడ్ బార్ వద్దు, సైడ్ హెడర్ వద్దు. హుహు. డైరెక్ట్‌గా ఓకే. బటన్ క్లిక్ చేస్తే నాకు క్లోజ్ అయిపోవాలి. అంటే అది బ్యాక్ ఓకే. ఎండ్‌లో క్రియేట్ అయిపోవాలి. నాకు డిస్‌ప్లే సైడ్ బార్ చూపించకూడదు, హెడర్ చూపించకూడదు, ఏది చూపించకూడదు అది. ఓకేనా? సో ఆప్షన్స్ మనకు ఏది కావాలంటే అది తీసుకుంటాం మనం. సో ఎగ్జిక్యూట్ విత్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం పాస్ చేసుకోవాలండి. ఓకేనా? ఓకే. సో బ్యాక్ ఓకే. ఎండ్‌లో ఓహ్! జావా స్క్రిప్ట్ ఏదైతే యూజ్ చేసుకుంటామో దాన్ని బటన్‌లో కాల్ చేసుకొని ఇది ఇక్కడ రాసుకోవాలి. ఓకే అండి. యాహ్! సో అందుకని నాకు సైడ్ బార్ అవసరం లేదు, హెడర్ అవసరం లేదని హ్మ్. పెట్టేసుకుంటున్నాను. హ్మ్. హ్మ్. ఓకేనా? సో ఇవన్నీ ఓకే. మనం చూస్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఎక్కడైతే ఫ్లో బిల్డ్ చేసుకున్నామో సో రిఫ్రెష్. హ్మ్. సో మన ఫ్లో నేమ్ వచ్చేసి క్లోన్డ్ క్లోజ్డ్ కేసెస్ హ్మ్. కదా! సో అక్కడికెళ్తే సో ఇక్కడ ఉంది. అవునా? సో ఇక్కడ హ్మ్. మనకు ఈ యారో మార్క్ ఉంది కదా! సో దీనిపైన క్లిక్ చేస్తే హ్మ్. వ్యూ డీటెయిల్స్ అండ్ వెర్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఓకే. సో దానిపైన క్లిక్ చేస్తే మనకేమవుతుందంటే ఇక్కడ మనకు ఒక యూఆర్ఎల్ కనిపిస్తుంది. హుహు. ఆ! ఆ! ఓకేనా? యాహ్! సో ఓకే. ఫ్లో క్లోన్ క్లోజ్డ్ కేస్ అని మనం ఏదైతే బిల్డ్ చేశామో దానికి సంబంధించిన యూఆర్ఎల్ అనేది మనకు కనిపిస్తది. కనపడుతుంది. హ్మ్. యాహ్! హ్మ్. సో హ్మ్. ఆ యూఆర్ఎల్‌ని మనం కాపీ చేసుకుంటాం. ఆహా! సో ఓకే. జస్ట్ కాపీ ఓకే. చేసుకొని ఇప్పుడు ఎక్కడైతే బటన్ క్రియేట్ చేసుకుంటున్నామో ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే అండి. ఓకేనా? యాహ్! యాహ్! సో యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఏవైతే ఫీల్డ్స్‌ని మనం డిస్‌ప్లే చేయాలనుకుంటున్నామో హుహు. ఓకేనా? హ్మ్. సో ఏవైతే హ్మ్. మనకు ఈ క్లోన్డ్ కేస్‌లో ఇక్కడ పోయినా సారీ. హుహు. ఈ ఫ్లోలో మనం ఏవైతే ఫీల్డ్స్ పెట్టాలనుకుంటున్నామో సో ఆ ఫీల్డ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇక్కడ మనకు డిస్‌ప్లే చేయాలి. ఓకే. యాహ్! యాహ్! ఓకేనా? ఓకే. అప్పుడైతేనే మనకు ఆ ఫీల్డ్స్‌లో ఉన్న డేటా అనేది మనకు కాపీ అవుతుంది. హ్మ్. గాట్ ఓకేనా? ఇట్ అండి. లేకపోతే ఓకే. మనకు కాపీ అవ్వదనమాట. హ్మ్. హ్మ్. ఓకేనా? సో దానికి మనం హ్మ్. ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బటన్ దగ్గర ఏదైతే మనం ఫ్లోని క్రియేట్ చేసుకుంటామో సో ఆ ఫ్లో యొక్క యూఆర్ఎల్‌ని అక్కడ పెట్టుకోయిన తర్వాత సో హుహు. రిమైనింగ్ వాటినన్నిటిని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. హ్మ్. ఓకేనా? హ్మ్. సో గాట్ ఇట్. మనకి ఒక ఫార్మాట్ ఉంటుంది. యూఆర్ఎల్‌కి ఒక ఫార్మాట్ అయితే ఉంటుంది. సో దీని తర్వాత ఒక క్వెషన్ మార్క్ పెట్టుకుంటాం. ఓకేనా? హుహు. సో హుహు. క్వెషన్ మార్క్ నౌ గో టు ఫ్లో. సో హుహు. ఇక్కడ ఎడిట్. సో ఇప్పుడు మనకు ఏవైతే కావాలనుకుంటున్నామో సో వాటన్నిటిని మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో నాకు ఏం ఓకే. కావాలి? కేస్ యొక్క ఐడీ కావాలి. రైట్? నౌ హ్మ్. గో టు హ్మ్. హియర్ జస్ట్ టైప్ కేస్ ఐడీ ఈక్వల్ టు సో ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆర్ మార్క్. సో ఇక్కడ నాకు కేస్ డాట్ ఐడీ. ఓకేనా? సో హుహు. కేస్ డాట్ ఐడీ నాకు తీసుకున్నాం. సో దీని తర్వాత నాకు స్పేస్ కావాలి కాబట్టి నేను ఆంపర్సెంట్ యూజ్ చేస్తున్నాను. హుహు. ఓకేనా? ఓకే. సో ఆంపర్సెంట్. సో దాని తర్వాత నాకేం కావాలి? సో కేస్ హుహు. సబ్జెక్ట్ తీసుకుంటున్నాం. ఓకేనా? సో నాకేం హ్మ్. కావాలి? కేస్ సబ్జెక్ట్. ఓకే. సో కేస్ సబ్జెక్ట్ ఈక్వల్ టు అగైన్ ఫ్లవర్ బ్రాకెట్స్. నౌ ఇక్కడ కేస్ డాట్ సబ్జెక్ట్. మనకి ఎగ్జాక్ట్‌గా ఏదైతే ఫీల్డ్స్ ఉంటాయో ఇక్కడ గో టు ఫీల్డ్స్ సబ్జెక్ట్. సో దీన్ని కాపీ చేసుకోవాలి. ఏపీఐ నేమ్. ఫీల్డ్ నేమ్. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. కేస్ డాట్ సబ్జెక్ట్. అంటే అప్పుడు కేస్‌లో ఉన్న సబ్జెక్ట్‌ని మనం తీసుకొస్తున్నామని అర్థం. ఓకేనా? హుహు. సో హుహు. దీని తర్వాత అగైన్ ఆంపర్సెంట్ లేకపోతే హుహు. అన్సింబల్. అంటే అన్సింబల్ ఎందుకు ఇస్తున్నామంటే మనకు స్పేస్ వస్తుందన్నమాట. స్పేసెస్. స్పేస్ అంటే ఓకే. ఆ 2 ఫీల్డ్స్‌కి స్పేస్ తీసుకొని ఆటోమేటిక్‌గా అది క్లోజ్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్‌లో. హ్మ్. ఓకేనా? ఓకే. సో నౌ కేస్ అకౌంట్ ఐడీ హుహు. ఈక్వల్ టు నాకు మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ సారీ ఫ్లవర్ బ్రాకెట్స్. సో ఎక్స్క్లూజివ్ ఆర్ మార్క్. సో ఇక్కడ నాకు కేస్ డాట్ అకౌంట్ ఐడీ. ఓకే. కేస్ డాట్ అకౌంట్ ఐడీ. సో ఇందాక మనకు అకౌంట్ ఐడీ తీసుకున్నాం కదా ఇక్కడ.
ఈ అకౌంట్ ఐడిని తీసుకుంటున్నాం. ఓకే. సో అకౌంట్ ఐడిని కూడా తీసుకున్నాం. సో అగైన్ ఆంపర్సెంట్ విత్ అన్ సింబల్. సో అన్ సింబల్ లాస్ట్ వచ్చేసి మనకు కేస్ ఓకే. టైప్. ఓకేనా. సో కేస్ టైప్ ఈక్వల్ టు అగైన్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ మార్క్ ఇక్కడ కేస్ డాట్ టైప్. సో మీకు ఏపీఐ నేమ్స్ గుర్తు లేకపోతే డైరెక్ట్గా అక్కడ నుంచి మీరు కాపీ పేస్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే. ఓకేనా. సో కేస్ టైప్ అని తీసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ 4 ఫీల్డ్స్ మనకు ఫ్లోలో ఏవైతే డిఫైన్ చేసి ఉంటామో సో వాటిని ఇక్కడ కాపీ చేసుకున్నాం. అవునా. నౌ చెక్ సింటాక్స్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయని చెక్ చేసుకుంటాం మనం. సో నో సింటాక్స్ ఎర్రర్స్. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్ తీసినా లేకపోతే ఎక్కడైనా ఈక్వల్ టు కానీ సంథింగ్ ఏదైనా మిస్ చేసినా సో మీకు సింటాక్స్ ఎర్రర్స్ అయినా వస్తాయి. ఓకే. ఓకేనా. సో నౌ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ కూడా మనం క్లోజ్ చేసుకున్నాం. నౌ చెక్ సింటాక్స్. సో నౌ నో ఎర్రర్స్. ఓకేనా. సో నౌ సేవ్. ఓకే. సో ఈ బటన్ని మనం సేవ్ చేసుకున్నాం. ఓకేనా. సో ఈ బటన్ని సేవ్ చేసుకున్న తర్వాత సో ఈ బటన్ని మనం ఎక్కడ యాడ్ చేయాలి, ఈ బటన్ని మనం ఎక్కడ యాడ్ చేయాలి అనుకుంటున్నాం. సో కేస్ ఆబ్జెక్ట్ లో ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాం. అవునా. సో దానికి ముందు మనకు ఇది పేజ్ లో ఎక్కడ ఉంటుందంటే ఇది లైట్నింగ్ పేజ్ లో ఉంటుంది. ఈ వ్యూ అంతా మనకు లైట్నింగ్ రికార్డ్ పేజ్ అనమాట. సో ఇక్కడ మనకు లైట్నింగ్ రికార్డ్ పేజెస్ ఉంటాయి. ఓకేనా. సో ఈ లైట్నింగ్ రికార్డ్ పేజ్ లో నేను ఒక సపరేట్ ఒక పేజ్ని క్రియేట్ చేసుకొని నాకు కావాల్సిన బటన్ని యాడ్ చేసుకుంటాను. ఇది స్టాండర్డ్ బిహేవియర్ అనమాట. ఇది స్టాండర్డ్ బిహేవియర్. ఇంతకుముందు సేల్స్ ఫోర్స్ వాడి బిహేవ్ చేసి ఉంటుంది, క్రియేట్ చేసి ఉంటుంది. ఓకేనా. సో నాకు అలా కాకుండా నేను సపరేట్గా ఒక లైట్నింగ్ రికార్డ్ పేజ్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లేదు మీరు దీన్నే ఎడిట్ చేయాలి అంటే ఎస్ వీ కెన్ డూ ఇట్. ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెటప్ బటన్కి వెళ్ళేసి ఇక్కడ ఎడిట్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, దానిపైన ఎడిట్ పేజ్ ఉంటుంది మనకి. సో ఈ ఎడిట్ పేజ్ని క్లిక్ చేస్తే సో బై డిఫాల్ట్గా మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు స్టాండర్డ్ పేజ్. కేస్ రికార్డ్ పేజ్ అనేది స్టాండర్డ్ పేజ్. సో ఇప్పుడు మీరు దీనిపై ఇక్కడ మీరు బటన్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు బటన్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు అప్గ్రేడ్ డైనమిక్ యాక్షన్స్. సో దీన్ని స్టాండర్డ్ పేజ్ని మీరు ఓవర్ రైట్ చేసుకొని చేసుకోవాలి. సో నాకు అలా కాకుండా ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్, నాకు ఒక రికార్డ్ పేజ్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తాం, కేస్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ లైట్నింగ్ రికార్డ్ పేజెస్ ఓపెన్ చేస్తే లైట్నింగ్ రికార్డ్ పేజెస్. సో న్యూ. సో ఇప్పుడు నాకు కావాల్సిన పేజీ నేను డిఫైన్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ మీకు యాప్ పేజా హోమ్ పేజా మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకుంటాము. ఓకేనా. డిఫరెంట్ స్టైల్స్. మనకి ఏం కావాలి, రికార్డ్ పేజ్ కావాలి. ఓకేనా. సో నెక్స్ట్. సో లేబుల్ వచ్చేసి కేస్ రికార్డ్ పేజ్ అని ఇస్తాను నేను. లెట్స్ సే కేస్ రికార్డ్ పేజ్. సో ఆబ్జెక్ట్ వచ్చేసి మనం ఏ ఆబ్జెక్ట్ పైన తీసుకుంటున్నాం, కేస్ ఆబ్జెక్ట్ పైన తీసుకుంటున్నాం. సో నౌ నెక్స్ట్. సో ఇప్పుడు మీకు ఎటువంటి స్టైల్స్ కావాలి. సో ఇప్పుడు మనకి ఇది చూసుకున్నట్లయితే ఈ స్టాండర్డ్ బిహేవియర్లో ఎడిట్ పేజ్. సో ఇలా కనిపిస్తుంది మనకు వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. అవునా. హలో. డిస్కనెక్ట్ అయిపోయారు. ఒక్క నిమిషం మళ్ళీ జాయిన్ అవుతారు చూద్దాం. ఓకే. సో వినిపిస్తుందండి. మీట్లో ఉన్నారు మీరు. సార్ వినిపిస్తానండి. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక రికార్డ్ పేజ్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో మనకు ఏ స్టైల్లో కావాలని చూస్ చేసుకుంటున్నాం. మనం ఇది స్టాండర్డ్ బిహేవియర్ కదా. సో ఇలా ఉంది స్టాండర్డ్.
సో మనకు అలా కాకుండా మనకు నచ్చింది ఏది కావాలి, సో మనకు ఆ ఓకే. స్టైల్‌లో మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనం చూస్ ఓకే. పేజ్ టెంప్లేట్ లేదంటే క్లోన్ సేల్స్‌ఫోర్స్ డిఫాల్ట్ పేజ్. సో ఇక్కడ మనకు హుహు. డిఫాల్ట్ పేజ్‌నైనా మనం తీసుకోవచ్చనమాట. ఓకేనా. సో ఓకే. మనకి ఏదైనా ఓకే. తీసుకోవచ్చు. మీరు కేస్ గ్రూప్డ్ వ్యూ డిఫాల్ట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. లేదనుకుంటే కేస్ ఫుల్ వ్యూ డీటెయిల్స్ అంటే పైన, కింద మాత్రమే ఉంటుందనమాట. సో ఇది తీసుకుంటే డిఫాల్ట్ వ్యూ అంటే హ్మ్. సో టాప్ ఉంటుంది, మిడిల్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. సో అలా కాకుండా మీకు ఇలా 3 లైన్స్ కావాలంటే 3 లైన్స్ తీసుకోవచ్చనమాట. సో మీరు ఏది ఆప్షన్ కావాలంటే ఆప్షన్ తీసుకోవచ్చు. సో ఐ విల్ గో విత్ కేస్ గ్రూప్డ్ వ్యూ డిఫాల్ట్ ఆప్షన్ తీసుకుంటాను. నౌ డన్. సో అప్పుడు హుహు. ఏమవుతుంది సేమ్. ఓకే. సో మనకు ఒరిజినల్ బిహేవియర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ బిహేవియర్‌ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో సేమ్ పేజ్ లాగా ఇక్కడ ఏదైతే ఒరిజినల్ ఉందో ఇలాగే మనం ఒక ఓకే. రికార్డ్ పేజ్‌ని క్రియేట్ చేసుకున్నాం ఇలా. ఓకేనా. ఓకే. ఓకే. సో నౌ ఇప్పుడు ఇక్కడ మనకు ఈ దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అప్‌గ్రేడ్ డైనమిక్ యాక్షన్స్ అని వస్తాయి. సో నౌ అప్‌గ్రేడ్ నౌ. సో మైగ్రేట్ నెక్స్ట్ కేస్ లేఅవుట్‌కి అసైన్ చేసుకోండి. ఫినిష్. సో ఇప్పుడు మనకు డైనమికల్‌గా మనం ఫీల్డ్స్‌ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఐ మీన్ బటన్స్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ కిందకి డ్రాగ్ చేస్తే యాక్షన్. హుహు. సో ఇక్కడికొచ్చేసి మనం క్రియేట్ చేసిన బటన్ ఏంది? క్లోజ్డ్ కేస్ అనే బటన్ క్రియేట్ చేసుకున్నాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. డన్. సో బై డిఫాల్ట్ ఓకే. ఇక్కడ మనకు ఇక్కడ యాడ్ ఓకే. అయిపోతుందన్నమాట. ఓకేనా. సో నౌ సేవ్. ఓకే. సో యాక్టివేట్. సో హుహు. అసైన్ యాస్ ఎ ఆర్గ్ డిఫాల్ట్. బోత్ నాకు డెస్క్‌టాప్‌లో కనిపించాలి. ఈవెన్ ఓకే. మొబైల్‌లో లాగిన్ అయినా కూడా నాకు కనిపించాలి. సో అందుకని దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నౌ నెక్స్ట్ అండ్ సేవ్. అయిపోయింది. సో నౌ గో హ్మ్. బ్యాక్. నౌ గో టు కేసెస్. హ్మ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ బటన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం క్లోజ్డ్ కేసెస్ అని ఒక బటన్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే ఓకేనా. అండి. సో ఓకే. జస్ట్ ఓకే. రిఫ్రెష్ అగైన్. హుహు. సో ఇప్పుడు ఈ కేస్ నంబర్ వచ్చేసి మనకు 1026. ఓకేనా. హ్మ్. హ్మ్. 00001026. ఓకేనా. సో హ్మ్. దీన్ని హ్మ్. నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను. సో లేదు అనుకుంటే గో టు ఆల్ ప్లేసెస్. సో ఏదైనా క్లోజ్డ్ కేస్ తీసుకోండి. హుహు. దీని వచ్చేసి మనకు 1024. యాహ్! స్టేటస్ క్లోజ్డ్. సో నౌ ఐ యామ్ హ్మ్. గోయింగ్ టు క్లోన్ దిస్ కేస్. ఈ కేస్‌ని నేను ఓకే. క్లోన్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకు ఓకే. క్లోన్ ఫార్మ్ హుహు. కూడా ఎక్కడ లేదు. ఓకేనా. ఇది ఫ్రెష్ రికార్డ్ హ్మ్. క్లోజ్ అయింది. సో దీని నుంచి నేను కొత్త రికార్డ్‌ని క్రియేట్ చేసుకుంటున్నాను. కొత్త కేస్‌ని ఓహ్! క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే అండి. సో యాహ్! నౌ క్లోజ్డ్ కేస్ అనే ఒక బటన్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో జస్ట్ క్లిక్ చేసిన. సో నాకు ఓకే. ఆటోమేటిక్‌గా బ్యాక్ ఎండ్‌లో అయిపోయింది. సో యువర్ ఫ్లో ఫినిష్. నెక్స్ట్. ఓకే. యువర్ ఫ్లో ఓకే. ఫినిష్. ఓకేనా. సో జస్ట్ రిఫ్రెష్. హుహు. సో నౌ గో టు ఆహ్, కేసెస్ రైట్. హుహు. సో గో టు కేసెస్. సో మనం ఇందాక క్లోన్ చేసుకుంది ఫ్రమ్ 1024 నుంచి. జస్ట్ ఓపెన్ దిస్ వన్ యాహ్! 1024. యాహ్! సో మనకు కొత్తగా క్రియేట్ అయింది 1028. రిపీట్. ఓకేనా. సో ఓకే. 11:37 AM. సో మనకు జస్ట్ 1 మినిట్ బ్యాక్. సో జస్ట్ హ్మ్. హ్మ్. 10 హ్మ్. సెకండ్స్ బ్యాక్ మనకు క్రియేట్ అయిపోయింది. సో ఇది ఓపెన్ ఓహ్! చేస్తే 1028ని కూడా ఓపెన్ చేస్తే హుహు. సో ఇక్కడ చూడండి. సో మనకిక్కడ క్లోన్డ్ ఫ్రమ్. హ్మ్. ఓకేనా. సో ఓకే. ఎక్కడి నుంచి అదే. క్లోన్ అయింది? సో హ్మ్. 1024 నుంచి క్లోన్ అయింది. హ్మ్. ఓకేనా. హ్మ్. సో ఇందులో హ్మ్. మనకు డేటా చూసుకోవచ్చు. హ్మ్. ఓకేనా. హ్మ్. సో ఇందులో మనకు డేటా హ్మ్. అనేది ఏం లేదు. లైక్ అకౌంట్ నేమ్ కానీ, కాంటాక్ట్ నేమ్ కానీ, హ్మ్. కాంటాక్ట్ ఈమెయిల్ కానీ, కేస్ రీజన్ కానీ ఏం లేవు. బట్ ఇక్కడ అదే. చూసుకుంటే సో మనకు అకౌంట్ నేమ్ గాని, కాంటాక్ట్ నేమ్ గాని, సో ఇవన్నీ డీటెయిల్స్ అనేవి మనకు ఉన్నాయి. ఓకే. ఓకేనా. ఓకే. సో ఓకే. కాంటాక్ట్ నేము, అకౌంట్ నేము, సో ఇవన్నీ ఉన్నాయి మనకు. బట్ మన కొత్తగా క్రియేట్ చేసుకున్న కేస్‌లో మాత్రం మనం ఏవైతే సబ్జెక్ట్ మనం ఏవైతే ఫీల్డ్స్ పెట్టుకొనుంటామో సో అవి హ్మ్. ఆ ఫీల్డ్స్ మాత్రమే మనకు వచ్చుంటాయి. ఓకేనా. ఓకే. సో ఓకే. అలా ఆ! అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకేనా. హ్మ్. సో హ్మ్. ఇలాగ హ్మ్. మనకు ఒక బటన్‌ని క్రియేట్ చేసుకొని హ్మ్. ఆటో లాంచ్ హ్మ్. ఫ్లోని యూజ్ హ్మ్. చేసుకొని మనం క్లోన్ చెయ్యొచ్చు. అయితే చేసుకోవచ్చు. ఓకే. ఓకేనా. సో దీన్నే మామూలుగానే మనం మనము చెప్పండి. లుకప్ ఫీల్డ్ పెట్టుకొని కూడా చేసేయొచ్చు కదండీ ఇట్లా. అంటే ఎగ్జాక్ట్‌లీ. ఐ సో అది అండర్‌స్టాండ్ మీరు క్లోజ్డ్ కూడా ఎగ్జాక్ట్‌లీ. చెప్పించి. అవును. ఓకే. ఓకే. సో అది హ్మ్. ఎలా హ్మ్. చేయాలంటే సింపుల్‌గా మీరు ఒక కేస్‌ని ఓపెన్ చేసుకొని
అంటే జస్ట్ హ్మ్. అలా హ్మ్. బ్యాక్ ఎండ్‌లోకి వెళ్ళకుండా లెట్స్ సే ఇప్పుడు 1027 ఉంది. సో, ఇక్కడ మీరు హుహు. ఇది ఆల్రెడీ క్లోన్ అయింది కదా! ఓకే. ఫైన్. హ్మ్. హ్మ్. సో, 1002 ఉంది. సో, ఇందులో నాకు ఏం లేదు. హ్మ్. ఓకేనా. అంతే. ఓకే. సో, హ్మ్. ఓకే. సో, హ్మ్. ఇప్పుడు హ్మ్. నేను 1024ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా. సేమ్. హుహు. హుహు. హ్మ్. ఓకేనా. సో, హ్మ్. ఇప్పుడు హ్మ్. ఇది ఉంది. హ్మ్. ఓకేనా. సో, గాట్ ఇట్. డైరెక్ట్‌గా ఇప్పుడు మనం లుకప్‌ని క్రియేట్ చేయకపోతే ఏ రికార్డ్ నుంచి హ్మ్. క్లోజ్ చేసామనేది మనకు తెలీదు. తెలీదు. యాహ్! అవునా? గాట్ ఇట్ అండి. యాహ్! సరేనా. సో, హ్మ్. ఇప్పుడు హ్మ్. 1002 నేను క్లోన్ హ్మ్. చేస్తున్నా. జస్ట్ వాడిచ్చిన స్టాండర్డ్ బిహేవియర్ తోటి క్లోన్ చేస్తున్నా. ఓకేనా. గాట్ ఇట్ సో, అండి. యాహ్! సో, ఈ హ్మ్. రికార్డ్‌లో ఏదైతే డేటా ఉందో, సో, ఆ డేటాకి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి మనకి. ఓకే. ఓకే. యాహ్! సో, ఇంక్లూడింగ్ అండర్‌స్టాండ్. 1024. నౌ హ్మ్. సేవ్. హ్మ్. 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 ఇప్పుడేమైంది మనకు 1029 అనేది కేస్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా. క్రికెట్. సో, యాహ్! స్టిల్ వి యాహ్! కెన్ సీ 1024. యాహ్! హ్మ్. హ్మ్. ఓకేనా. సో, హ్మ్. అప్పుడు మనకేం రావాలి? ఇంతకుముందు ఇక్కడ ఏదైతే కేస్ ఉందో, ఆ కేస్ నుంచి క్లోన్ అవ్వమని రావాలి. రావాలి. యాహ్! అవునా. సో, హ్మ్. మనకు అలా లేకుండా ఇంతకుముందు ఏదైతే ఉందో అదే ఉంది మనకి. అదే ఉంది. కరెక్ట్. హ్మ్. అవునా. హ్మ్. సో, హ్మ్. అలాంటి హ్మ్. సిట్యుయేషన్‌లో మనకు రాంగ్ అయిపోతాం మనం. రాంగ్ అయిపోతుంది. అవునా. అర్థమైంది. సో, ఓకే. అలా హ్మ్. హ్మ్. మనకు ఉంటుంది. అంటే ఫ్రెష్ కేస్‌ని ఏదైతే క్లోన్ చేసుకుంటామో, సో, లెట్స్ హ్మ్. సే హ్మ్. 1016. సో, దీంట్లో ఏ వాల్యూ లేదు. ఇప్పుడు నేను హ్మ్. ఏదైతే కొత్తగా క్లోన్ చేసుకుంటానో కేస్‌ని నాకు ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి క్లోన్ అయినట్టు వస్తుందన్నమాట. సో, వస్తుంది. 1030. అర్థమైంది. సో, నాకెక్కడి నుంచి క్లోన్ అయింది? 1016 నుంచి క్లోన్ అయింది. సో, 16 మనం నుంచి. ప్రీవియస్ కేసెస్‌కెళ్ళినట్లయితే, సో, ఇందాక హుహు. మనం క్రియేట్ చేసిందొచ్చేసి 39. సో, 29. ఓకే. సో, 29 మనం దేని ఆ! నుంచి క్లోన్ చేసుకున్నాం? 24 నుంచి. హ్మ్. సో, మనం ఇది మాన్యువల్‌గా చేసుకున్నాం ఇది. అలాగే ఉంది. హ్మ్. యెస్. హ్మ్. ఓకేనా. హ్మ్. 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 సో, అందుకని మనకది రాంగ్‌గా సినారియోస్ అనేవి వచ్చేస్తాయన్నమాట. సినారియోస్ వస్తాయి. ఓకే. హ్మ్. అర్థమైందండి. అందుకని మనం ఓకే. అలా వెళ్ళిపోతాం. హ్మ్. హ్మ్. ఓకేనా. సో, ఇలాగ గాట్ మనకు ఆటో లాంచ్ ఫ్లోని తీసుకొని మనం బిల్డ్ అయితే చేసుకోవచ్చు. హ్మ్. ఓకేనా. గాట్ సో, ఇట్ ఇది అండి. యాహ్! విత్ ఇంటరాక్షన్. యూజర్ యొక్క ఆ! ఇంటరాక్షన్ తోటి జనరేట్ అవుతుంది. సో, దాంతో హుహు. పాటుగా యూజర్ యొక్క ఇంటరాక్షన్ లేకుండా కూడా మనకు ఈ ఆటో హుహు. లాంచ్ ఫ్లో అనేది ట్రిగ్గర్ అవుతుంది. అంటే రికార్డ్ చేంజ్ ట్రిక్. అయినప్పుడు, అప్డేట్ అయినప్పుడు అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇది యూజర్ ఇంటరాక్షన్. అవునా. హ్మ్. బటన్‌ని హ్మ్. క్లిక్ హ్మ్. చేసి హ్మ్. మనం చేస్తున్నాం. ఇది యూజర్ యొక్క గా ఇంటరాక్షన్. యూజర్ అంటే మనం. హ్మ్. యూజర్ హ్మ్. ఇంటరాక్షన్‌తో ఆ! జరుగుతుంది. సో, అలా కాకుండా జరుగుతుంది. యూజర్ ఇంటరాక్షన్ లేకుండా అంటే ఎలా? రికార్డ్‌ని అప్డేట్ చేయడం. ఓకేనా. హుహు. సో, ఏదైనా మనం డేటా హ్మ్. లోడర్ ద్వారా రికార్డ్‌ని క్రియేట్ చేసినా, యెస్. లేకపోతే అప్డేట్ చేసినా, సో, అప్పుడు గూడా మనకు ఫైర్ హుహు. అయ్యేలాగా ఇది పనిచేస్తుందన్నమాట. ఆ! ఓకే. ఓకేనా. సో, ఓకే. ఆటో లాంచ్ ఫ్లో హుహు. అంటే అది. సో, ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఇది చెప్పుకున్నాం. అంటే యూజర్ ఆ! ఇంటరాక్షన్. సో, యూజర్ ఇంటరాక్షన్. ఇంటరాక్షన్ జరిగినప్పుడు జరుగుతుంది. యూజర్ ఇంటరాక్షన్ లేకున్నప్పుడైనా మనకు జరుగుతుందన్నమాట. ఓకే. అందుకని ఈ గాట్ ఆటో ఇట్. లాంచ్ ఫ్లోని మనం తీసుకుంటాం. బట్ గాట్ ఇప్పుడు ఇట్ మనం అండి. బిల్డ్ చేసింది యూజర్ ఇంటరాక్షన్. హుహు. యూజర్ క్లిక్ హ్మ్. చేస్తేనే హ్మ్. జరుగుతా ఉంది. ఓకేనా. జరుగుతా మనం ఉంది. వేరే యాహ్! హ్మ్. సినారియోస్‌లో ఈ ఫ్లోని అప్డేట్ రికార్డ్‌గా మనం చేసుకోవచ్చు. అప్పుడు మనం హ్మ్. ఫ్లోస్‌లోకెళ్ళి ఇదే ఫ్లోని మనం చేంజ్ హుహు. చేసుకోవచ్చు. హుహు. లైక్ మనకిక్కడ ఇంకొక బ్లాక్ తీసుకొని గెట్ రికార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు ఓహ్! మనం. కేస్ యొక్క గెట్ హ్మ్. రికార్డ్స్ హ్మ్. తీసుకొని, సో, దాని తర్వాత మళ్ళీ మనం ఇక్కడ అప్డేట్ రికార్డ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. అప్డేట్ హ్మ్. చేసుకోవచ్చు. ఓకే. సో, అప్డేట్ ఓకే. రికార్డ్స్‌ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఉంటుంది. బట్ ఇక్కడేంటంటే డిఫరెన్స్ ఏంటి అంటే యూజర్ ఇంటరాక్షన్‌తో జరుగుతుంది. దాంతో పాటుగా యూజర్ యొక్క ఇంటరాక్షన్ లేకుండా కూడా మనకు జరుగుతుంది. జరుగుతుంది. బట్ ఈ రికార్డ్ అర్థమైందండి. ట్రిగ్గర్ ఫ్లో, షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో అనేది ఏంటి అంటే, సో, ఖచ్చితంగా హుహు. మనకు రికార్డ్ ట్రిగ్గర్ అయినప్పుడు మాత్రమే ఎయిదర్ ట్రిగ్గర్ క్రియేట్, అయినప్పుడు. అప్డేట్, డిలీట్ అయినప్పుడు మాత్రమే జరుగుతాయి. హ్మ్. బట్ యూజర్ హ్మ్. ఇంటరాక్షన్ హ్మ్. ఉన్నప్పుడు మనకు జరగవన్నమాట. జరగదు. ఆ! ఓకే. సో, అలాగా. గాట్ ఇట్. వితౌట్ హ్మ్. యూజర్‌తో మనకది జరుగుతుంది. హ్మ్. 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 ఇంతవరకు క్లియరా? గాట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అండి. క్లియర్ అండి. యాహ్! ఓకే. సరే. సేమ్ లింక్‌లో మళ్ళీ జాయిన్ అవ్వండి. ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ష్యూర్. ఓకే.